ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం మా తండ్రికే సూర్యస్వతం నేను ఇప్పటివరకు మా సజ్జలకు నుంచి పాటలు పాటలు ఎందును వాక్యం చదువుతున్న ఎందును మొదటి మెసేజ్ చెప్పుడు ఎందును నీ హస్తం మాకు తోడు గురించి నడిపించిన విధానం పెట్టి వందల స్తోత్రాలు తండ్రి. ప్రాముఖ్యమైన సమయంలోనికి వెళ్తుండగా నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క పర్ఫార్మెన్స్ సహాయంలోకి అందించమని అర్థిస్తూ పెంచిన పిల్లలు కూడా చక్కగా అర్థం చేసుకునే జ్ఞానం దేశం బ్రతిమలాడుకుంటూ నాయన ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో సమస్త మహిమ గంధ ప్రభావం మీరే పొందుకోమని నైనా మరి కొత్త సంవత్సరంలోకి మమ్మల్ని అడుగుపెట్టి నైనా మరి నూతన నెలలోకి పెట్టిన విధానం వందన స్తోత్రాలు తండ్రి. నీకే మహిమకరంగా జీవించి కడుకుని ఉండే మహాలోకానికి జరగడానికి వీలు వాళ్ళు వేస్ట్ పాటు మా అందరికీ కలగజేయడం బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన త్రికోణ మాస్టరైన యేసుక్రీస్తు స్థితి గల నామమున అడిగి పెడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు మన పాఠం ఏంటంటే క్రైస్తవులు క్రొత్త నిబంధనని ఎందుకు పంచుతారు. ఈ పాఠం చాలా చాలా బాగుంటుందండి. అసలు పాత నిబంధన గురించి కొత్త నిబంధన గురించి మనం డెప్త్గా తెలుసుకోవడానికి ఈ యొక్క పాఠం అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం శ్రద్ధగా విని ఈ యొక్క పాఠాన్ని గైకొందామండి, అందరం తెలుసుకుందాము. పాఠం పేరు ఏంటంటే క్రైస్తవులు క్రొత్త నిబంధననే ఎందుకు పంచుతున్నారు. చిన్న బైబిల్లే, మరి పెద్ద బైబిల్ అక్కడ పంచడం మీరు చూసారండి. మందిరాల్లో ఎక్కువ శాతం ఇదే పంచుతారండి, క్రొత్త నిబంధనే పంచుతూ ఉంటారు. అలాగే పాంప్లెట్లు కూడా పంచుతూ ఉంటారు, అది కూడా క్రొత్త నిబంధనల విషయాలు మాత్రమే పంచుతూ ఉంటారు. అలాగే ఇంత పుస్తకాలు కొట్టిస్తారు కొంతమంది, చిన్న చిన్న పుస్తకాలు కొట్టించి దాంట్లో మొత్తం కూడా ఏముంటుందంటే క్రొత్త నిబంధనలోని వచనాలే ఉంటాయండి. మరి ఎందుకని ఇలాగ క్రొత్త నిబంధనని పంచుతున్నారు, కారణం ఏంటి? కొత్త నిబంధన అయితే తక్కువ ఉంటుంది తక్కువ ఉంటుందని కొంతమంది అనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే పాత నిబంధన అంతా కూడా గతించిపోయింది, అది లెక్కలోకి రాదు. కొత్త నిబంధన మాత్రం మనం రూల్లో తీసుకోవాలని కొంతమంది ఆలోచన. ఇంకోటి ఏంటంటే పాత నిబంధన కంటే కొత్త నిబంధన చాలా సింపుల్ గా అర్థమైంది అని కొంతమంది. ఇలా మూడు రకరకాలుగా మన ఆలోచన ఉంటుంది. చివరికి వచ్చిన తర్వాత పాఠం అయిపోయే లోపల మనం ఎందుకని కొత్త నిబంధననే పంచుతున్నారనే విషయాన్ని మనం తెలుసుకుందామండి. ఇంకో విషయం ఏంటంటే పాత నిబంధనలో కొన్ని విషయాలు లేవనెత్తుతూ ఉంటారు. మాట్లాడితే ఏమంటారంటే రూతు ఆయన అబ్రహం గారి సహోదరుడు ఉన్నాడు కదా, లోతు గారు ఆయన విషయాన్ని ఆయన లోతు గారి కుమార్తెలో లోతు ఆయనతో పోయారని ఈ టాపిక్లు తీసుకొస్తూ ఉంటారు. తర్వాత రూబేను గారు తన పినతల్లి మంచం మీదకి ఎక్కాడని ఇలాగా చెబుతూ ఉంటారండి. లోతు గారి సందర్భం గురించి, అలాగే రూబేను గారు పినతల్లి అంటే పిన్ని వరుస ఆమెతో పోయాడని ఇలాంటి సందర్భాలు చూపిస్తారని ఇలా. మరి అలాగే అబ్రహాం గారు శారా గారు ఏమవుతారండి? కానీ మరి ఒకసారి ఆ చెల్లి అంటాడేంటి? ఇలాంటి సందర్భాలను చూసి ఈ క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. వీళ్ళకి మనం సమాధానం ఏం చెబుతాము అని అనుకుంటున్నారు. కానీ వీటన్నిటికి సమాధానం అని చెప్పొచ్చండి. బైబిల్ మీద అవగాహన ఉన్నోళ్ళు లోతు గారి గురించి కానీ, అలాగే రూబేన్ గారి గురించి కానీ, అలాగే అబ్రహాం గారు శారా గారిని చెల్లెలని ఎందుకన్నాడు ఇవన్నీ కూడా చెప్పవచ్చు. కానీ ఇలాంటి సందర్భాలు ఉండేవరకే పంచేవాళ్ళకి కొంచెం ఎబ్బెట్టుగా ఉండి ఈ సందర్భాలు మనకు సమాధానం చెప్పలేమని చెప్పేసి కొత్త నిబంధనలు అందుకనే కొత్త నిబంధనలు పంచుతూ ఉంటారండి. ఇది ఒక కారణం, ఇది ఒక కారణమే, మొత్తం ఇదే కారణం అని చెప్పను. ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి, ఒక్కొక్కటి మాకు ఆలోచిద్దాం. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో కూడా మీరు కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే ఈ టాపిక్ల మీదే ఎక్కువగా డిబేట్ చేస్తూ ఉంటారండి. పాత నిబంధనల మీదే చేస్తూ ఉంటారు. అసలు యాక్చువల్గా అయితే క్రైస్తవులైన మనకు పాత నిబంధన అప్లై కాదు. ఆ సంగతి వాళ్ళకి క్వశ్చన్ వేసేవాళ్ళకి వాళ్ళకి కూడా తెలియదు. సరే, కానీ మరి వాళ్ళకి ఆన్సర్ చెప్పాల్సి పాత నిబంధన కొత్త నిబంధన రెండు మనకి అప్లై అవుతా అనుకున్నారు. కాదండి, ఓన్లీ మనకి క్రొత్త నిబంధన మాత్రమే దేవుడు అప్లై చేశాడు. ఎవరికి? క్రైస్తవులకు. మరి పాత నిబంధనలు ఎవరికండి? పాత నిబంధన ఎవరికి ఇచ్చాడు దేవుడు చెప్పగలుగుతారా?
చాలా సింపులే. పాత ఇశ్రాయేలుకు లేదా యూతులకు ఇచ్చాడండి, మనకు కాదు. మన ఇశ్రాయేల్ దేశంలో పెట్టామండి మనం, లేకపోతే యూదులో మనం కాదు కదా. పాత నిబంధన ఇచ్చింది ఇశ్రాయేలులు లేదా ఇశ్రాయేలులోనే మళ్ళీ యూదులు కూడా ఉండాలండి. ఇశ్రాయేలు వేరు, యూదులు వేరు. ఇశ్రాయేల్ దేశంలోనే యూదులు కూడా ఉండాలన్నమాట. ఇశ్రాయేల్ రాజులు వేరు, యోధా రాజులు వేరండి. చాలామంది ఇద్దరు ఒకటే అనుకుంటారు. ఇశ్రాయేల్ రాజులు వేరు, యోధా రాజులు వేరు. ఇది కూడా మీరు పాయింట్ నోట్ చేసుకోవాలి మైండ్లో. అందుకనే ఎక్కువ శాతం కొత్త నిబంధననే పంచటం జరుగుతుంది. కాబట్టి అసలు బైబిల్లో మనం బేసిక్స్ కొన్ని తెలుసుకుందామండి. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? చాలామంది ఒకటే అనుకుంటున్నారు, బైబిల్ అనేది ఒక పుస్తకం అనుకుంటున్నారు. ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి బైబిల్లో? సమాధానం చెప్పండి. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. పాత నిబంధనలో ఎన్ని ఉన్నాయి? 39. క్రొత్త నిబంధనలో ఎన్ని ఉన్నాయి? 7. మరి పాత నిబంధన రాసిన కాలం ఎంతకాలం రాశారు? 100 సంవత్సరాలు. తప్పు. 1000 సంవత్సరాలు. 1400 సంవత్సరాలు. 1500 సంవత్సరాలు రాయటం జరిగింది. దగ్గరికి వెళ్ళి పాత నిబంధన గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. పాత నిబంధన 1500 సంవత్సరాల పాటు రాయటం జరిగింది. మరి క్రొత్త నిబంధన ఎన్ని సంవత్సరాలు రాశారు? 150, 900 సంవత్సరాలు. 100 సంవత్సరాలు రాయటం జరిగింది. ఉన్నది కదా, మొదటి శతాబ్దంలోనే 98వ సంవత్సరం కల్లా పూర్తయిపోయిందండి. 100 years. మొత్తం బైబిల్ రాయబడిన కాలం ఎంత? 1500 సంవత్సరాలు. 1600 సంవత్సరాలు. 15 ప్లస్ 100 కదా. ఈ 1400 ప్లస్ ఇది 15 నేను 14 1400 అనుకున్నాను. అదే 1500. పాత నిబంధన రాసింది 1500 సంవత్సరాలు రాయటం జరిగింది. ప్లస్ కొత్త నిబంధన 100 సంవత్సరాలు రాయటం జరిగింది. మొత్తం 1600 సంవత్సరాలు పట్టిందండి ఈ యొక్క బైబిల్ రాయటానికి. దీన్ని ఎంతమంది రాశారు? కొంతమంది ప్రవక్తలు. మొత్తం కొత్త నిబంధన పాత నిబంధన కలిపి ఎంతమంది ప్రవక్తలు రాశారు? ఒక 60-70 మంది. 40 నుంచి 45 లోపల రాశారండి. 40 నుంచి 45 లోపల రాయటం జరిగింది కరెక్ట్గా. అయితే ఇది బైబిల్ యొక్క డీటెయిల్స్ అండి. ఇది చాలామందికి చిన్న చిన్న ప్రాథమిక అంశాలు కూడా తెలియదండి. కొత్త నిబంధన ఎన్ని సంవత్సరాలు రాశారు? అది ఎప్పుడు తెలుసుకుంటూ ఎన్నోసార్లు చెప్పాను కదా ఈ విషయం. 100 సంవత్సరాలు రాయటం జరిగిందనమాట. చిన్న చిన్న బేసిక్స్ ఏనండి. ఇప్పుడు ఎన్ని పుస్తకాలు ఉండేవి కొత్త నిబంధనలో? చెప్పు. కొత్త నిబంధనలో ఆగండి, మమ్మీ చెప్పు. 27. నేను చెప్తా 27. అదే పాత నిబంధన ఆయన చెప్పిదా? 39. ఇది కదా. నేను దగ్గర చెప్పి ఇవన్నీ తెలుసుకోవాలండి. ఇనేది గుర్తుండాలండి. నేను ఎన్నోసార్లు అంతమంది ఎన్నిసార్లు చెప్పాను? నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. ఇది సండే స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా ఈ విషయాలు తెలుస్తాయి అన్నమాట. అసలు మరి పాత ఇప్పుడు మనకి కొత్త నిబంధన ఎందుకు పంచుతున్నారంటే, అసలు పాత నిబంధన ఎవరికి రాశారు, ఎందుకు రాశాడు ఆయన అనేది ఇప్పుడు ముందు ఆలోచించి తర్వాత కొత్త నిబంధన గురించి కూడా తెలుసుకున్నామండి. పాఠం అయిపోయే లోపల ఒక క్లారిటీ అనేది మనం తెలుసుకున్నాం. మా బైబిల్లో మొత్తం 66 పుస్తకాలు ప్లస్ 1600 సంవత్సరాలు రాయటం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూసాం కదండి. ఇంకా మనం చూడగలిగితే పాత నిబంధన గురించి అపోస్తుడైన పౌలు గారు హెబ్రీలకు రాస్తూ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగిందండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 13వ వచనాలు చాలా ఎక్కువగా ఉంటాయండి, కొంచెం స్పీడ్గా తీయండి. హెబ్రీ పత్రిక కొత్త నిబంధన 8వ అధ్యాయం 13వ వచనం అండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం అండి. ఆయన కొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేయుచున్నాడు. ఏది పాతగిలి ఉడిగి పోవునో అది అదృశ్యమగుటకు సిద్ధంగా ఉన్నాడు. ఈయన ఏం చదువుతుంటే హెబ్రీలకు పత్రిక రాస్తానండి. ఎవరండి ఈ పత్రిక రాసింది? ఎవరు?
పౌలు గారు మనకి అంతకుముందు పాత నిబంధన ఇచ్చాడు కదా, ఆ పాత నిబంధన అనేది ఉడికిపోతుంది అంటే ఇక అది మనకి ఫోర్స్లో లేకుండా పోతుంది ఆ చట్టం అనేది. ఇంకా లేదు. నిబంధన అంటే ఏంటంటే ఒప్పందం లేదా చట్టము, పాత చట్టము అనేది మనకి అప్లై కాకుండా వెళ్ళిపోతుంది అని చెబుతున్నారండి. ఎవరు అపోజిట్ పౌలు గారు చెబుతున్నారు, అది మనకు అప్లై కాదయ్యా అని చెప్పడం జరుగుతుంది. ఈ పాత నిబంధనలు ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందామని నిర్గమకాండము 19:3 ఒకసారి చూడండి. ఈ పాత నిబంధన అనేది కొట్టివేయటం జరిగింది కదా, అసలు కొన్ని విషయాలు పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. నిర్గమకాండము 19:3 పాత నిబంధన ఎప్పుడు ఇచ్చాడు ఏంటి అనేది దేవుడు మనం ఇక్కడ తెలుసుకుంటున్నామండి. మోషే దేవుని ఎదుటకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతం నుండి 4-9 వరకు అండి అతను చూచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలులకు తెలుపవలసిందేమనగా, నేను ఐగుప్తులకు ఏమి చేస్తున్నా మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును నెట్లు చేర్చుకుంటున్నా మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి వడిచిన ఎడల మీరు సమస్త దేశముల జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదేదనగా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పు. సొత్తైన ప్రజలుగా నీవు ఇశ్రాయేలులతో పలుకోవలసిన మాటలను ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచారు. మోషే గారు ఇశ్రాయేలులకి వాగ్దానం ఈ పాత నిబంధన ఇస్తున్నాడండి. ఆ పలకల మీద రాశాడు కదా ఆయన 10 ఆజ్ఞలు. అవన్నీ కూడా చూపించి వీళ్ళని ఇశ్రాయేలు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు అనమాట. మీరందరూ కూడా ఆయన మాట వింటారంటే వాళ్ళందరూ కూడా ఏకకంఠంతో మేము వింటాం ఆయన మాట వింటామని మాట ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు చదవండి. అందుకు ప్రజలందరూ కూడా యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. వాళ్ళు మాట ఇచ్చారు కానీ చేశారండి వాళ్ళు ఇశ్రాయేలు. మనం చాలాసార్లు ఆలోచించాం కదా, ఇశ్రాయేలు మోషే గారి మాట విన్నారా లేకపోతే దూడను చేసుకొని దూడే మా దేవత అని అన్నారా వాళ్ళు? ఇక్కడ అందరూ ప్రజలందరూ కూడా అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే మాట ఇచ్చారట, మేము వింటాం దేవుడి మాట వింటాం యెహోవా మాట వింటాం అని మాట ఇచ్చారు కానీ మాట ఇచ్చి తప్పిపోయారు. చదవండి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేసాను. యెహోవా మోషేతో ఎలాగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకం ఉంచినట్లు నేను కారు మబ్బులతో నీ యొద్దకు వచ్చిదను అని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా 9 కంప్లీట్. సరిపోద్దండి. ఇక్కడ చూసారా, ఇక్కడ పాత నిబంధన ఎవరి ద్వారా ఇచ్చాడండి? మీకు క్వశ్చన్ వేస్తూ ఉంటాను, కొంచెం మైండ్లోకి ఎక్కించు. పాత నిబంధన ఎవరి ద్వారా ఇచ్చారు? మోషే ద్వారా ఇచ్చాడనమాట. ఆయన ఎవరెవరికి ఇచ్చాడంటే అక్కడ ఉన్న ప్రజలతో కూడా ఈయన చెప్పి మీరు దేవుని మాట వింటారంటే వాళ్ళందరూ ఏమన్నారండి? ఏకకంఠంతో మేము వింటాం దేవుడి మాట వింటామని అన్నారు. కానీ తర్వాత మరి ఆయన మాట విన్నారండి వాళ్ళు? వినలేదని మనకి చాలా సందర్భాలు మనం తెలుసుకోవచ్చండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యభిచారం చేస్తున్నారంట, ఆయన మాట వినకుండా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారంట. మాట వినకుండా మరి విగ్రహాలను తయారు చేసుకొని, విగ్రహం అంటే ఆ దూడం చేసుకొని విగ్రహారాధన చేయటం, ఇవన్నీ చేశారండి. ఆ మాట ఇచ్చిన వాళ్ళు మాట మీద నిలబడ్డారండి వాళ్ళు. వీళ్ళ యొక్క మూలుగులు, వీళ్ళ యొక్క బాధ విన్నాడు దేవుడు. వీళ్ళు ఎక్కడుండేవాళ్ళు అండి? ఇశ్రాయేలు అంతకుముందు ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారండి ఐగుప్తు దేశంలో? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు బానిసలుగా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు ఇశ్రాయేలీలు. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఇంకో క్వశ్చన్ వేస్తాను, వీళ్ళు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఇశ్రాయేల్ దేశంలో ఉండకుండా అసలు ఎప్పుడు వెళ్ళారు? ఏమైనా ఐడియా ఉందా మీకు? మీరు ఆది కాండం చదివితే మీకు చాలా వరకు క్లారిటీ వస్తుందండి.
నిర్గమాకాండం కానీ ఐగుప్తులో వీళ్ళు ఎందుకు ఐగుప్తుకి ఇశ్రాయేలీయులు యాకోబు గారి యొక్క సంతానం 12 మంది ఉన్నారు కదా. ఈ 12 మంది ఎందుకు వెళ్ళారు ఐగుప్తు దేశానికి? అక్కడ పని చేయడానికి ఎందుకు వెళ్ళారు? పని చేయడానికి వెళ్ళారా లేదా అసలు ఎలా వెళ్ళారు వాళ్ళు? అసలు వాళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారంటే వీళ్ళు బానిసలుగా వాళ్ళు కొనుక్కున్నారండి. కొనుక్కోలేదు, గెస్ట్లుగా వెళ్ళారు. అసలు వీళ్ళు ఎట్లా వెళ్ళారు గెస్ట్లుగా? గెస్ట్కి వెళ్ళారా? 12 మంది ఇశ్రాయేలు గారికి ఎంతమంది కుమారులు? 12 మంది. 12 మందిలో ఒక ఆయన యోసేపు గారు ఉన్నారు కదా, ఆయన ఎవరికి అమ్మేశారు? ఐగుప్తీయులకు అమ్మేశారు. వీళ్ళు ఇశ్రాయేలీయులు ఐగుప్తులకు అమ్మేశారు. ఐగుప్తులకు అమ్మేసేస్తే వీళ్ళకి ఏమొచ్చింది? ఇక్కడ ఆది కరువు వచ్చింది. వీళ్ళ దేశంలో కరువు వచ్చింది. కరువు వస్తే ఆహారం ఎవరి దగ్గర ఉంది ప్రపంచవ్యాప్తంగా? అప్పుడు ఎవరి దగ్గర ఉందంటే ఎవరి దగ్గర లేదండి, ఓన్లీ ఐగుప్తు దగ్గర ఉంది. అది యోసేపు గారి దగ్గరే ఉంది, ఫరో దగ్గర. ధాన్యం తీసుకోవడానికి వీళ్ళు గెస్ట్లకి వెళ్ళారు. అసలు అక్కడికి బానిసలకి వెళ్ళా, కానీ ఆ గెస్ట్లకి వెళ్ళిన వాళ్ళు ఏమైపోయారంటే పెద్ద జనంగా అయిపోయారు. వెళ్ళటం కొద్దిమంది, ఒక 60-70 మంది వెళ్ళారు అంతే. యాకోబు గారు, ఆయన యొక్క సంతానం, ఆయన పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళందరూ కూడా కొద్దిమంది వెళ్ళారు. వెళ్ళిన వీళ్ళు అక్కడికి వెళ్ళే వరకు కొన్ని కోట్ల మంది అయిపోయారండి, కొన్ని లక్షల మంది అయిపోయారు అన్నమాట. అక్కడికి వెళ్ళి కొన్ని లక్షల మంది అయిపోయారు అన్నమాట. లక్షల మంది అయిపోయేవరకే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక యోసేపు గారు కాలంలో ఉన్న రాజు లేడండి, తర్వాత చనిపోయాడు. చనిపోయిన తర్వాత వీళ్ళందరూ అక్కడే స్టక్ అయిపోయారు. ఇక ఆహారం లేక లేదుగా, వాళ్ళు ఇక వీళ్ళని బానిసలుగా చూడటం జరిగిందండి. యోసేపు గారు ఏమైపోయాడు? ఆయన చనిపోయాడండి. చనిపోయిన తర్వాత ఆయన బతుకున్నప్పుడు కంటికి రెప్పలాగా చూసుకున్నాడు. ఆ సందర్భం చదువుతూ ఉంటే అసలు కన్నీళ్ళు కూడా వస్తాయి అన్నమాట. ఈ అన్నలందరూ కూడా ఆయన గుంటలో పడేయటం, వాళ్ళు అక్కడ కొనుక్కొని అక్కడ ఆ దేశం తీసుకెళ్ళటం, ఆయన శిరసాలలో వేయటం, తర్వాత రాజుగారికి కల రావటం, కలభావం చెప్పటం, ఆయన తర్వాత దేశం మొత్తం మీద ప్రధానమైన మంత్రిగా ఎన్నుకోవటం. నేను జస్ట్ పేరుకు మాత్రమే రాజుని, ఆ పరిపాలన మొత్తం నీ ఎలాంటి తెలివిగల్లోడు ఉంటే దేశాన్ని పరిపాలించవచ్చు అని చెప్పేసి ఆయన మంత్రిగా చేయటం, ఇవన్నీ చేసినప్పుడు తర్వాత అక్కడ ఆ దేశంలో కరువు రావటం, కరువు వచ్చిన తర్వాత వీళ్ళందరూ ధాన్యం కోసం అక్కడికి వెళ్ళటం. అప్పుడు ఫస్ట్ చెప్పడు, అసలు గుర్తుపట్టరు. ఈయన యోసేపు గారు వీళ్ళందరూ అన్నలు గుర్తుపట్టరు. తర్వాత యోసేపు గారు గుర్తుపడతాడు వీళ్ళందరిని కూడా. తర్వాత మీ నాన్నగారిని కూడా తీసుకురావంటే తర్వాత ఆయన తీసుకొని రావటం, వచ్చిన తర్వాత ఒకరికొకరు వాటేసుకొని ఏడవటం, ఇవన్నీ కూడా మన సందర్భం చూస్తూ ఉంటామండి. అప్పుడు ఇక అన్నలకి భయం వేసిద్దండి. అమ్మోయి మనం ఈ గుంటలో పడేసాం కదా మనవాడిని, మనందరం బంధించేసి మనందరినీ కూడా ఇక చంపించేసేస్తాడేమో అని భయం పుట్టింది వీళ్ళకి. రాజా ఆయన దగ్గరికి వచ్చి సాగిలపడి నమస్కారాలు పెడతా ఉంటారు యోసేపు గారికి. మమ్మల్ని క్షమించండి, ఆ రోజు మీద బుద్ధి తక్కువ చేసామని నిన్ను అని అంటే ఇక యోసేపు గారు గుక్కబట్టి ఏడుస్తాడండి. నేను మీకులాగా నేను అట్లా ఆలోచించట్లేదు, దేవుడే నన్ను ఇక్కడ ముందుగా పంపించాడు. మనకు కరువు వచ్చింది ముందే తెలుసు, దేవుడికి తెలుసు. కాబట్టి మీకు మనందరం బతకటానికి దేవుడు ఇక్కడికి నన్ను ముందుగా పంపించాడు, మీరు ఏం అపార్థం చేసుకోమాకండి, నేను మిమ్మల్ని ఏమి చేయనని చెప్పేసి ఒకరికొకళ్ళు అసలు కలుసుకునే సందర్భం ఉంటుంది. చదువుతూ ఉంటే బైబిల్ కొన్ని సందర్భాలు అసలు నరాలు గూస్ బంప్స్ వస్తాయండి. అలాంటి సందర్భాలు ఉంటాయి అన్నమాట. మళ్ళీ కొన్ని సందర్భాలు యోసేపు గారు, యాకోబు గారు ఇద్దరు కూడా ఎదుర్కొనే సందర్భం కూడా. అప్పుడు కూడా యాకోబు గారు ఏం చేస్తారంటే యోసేపు గారిని, అన్నయ్య నన్ను ఏం చేయి, మాకు నా ధనమంతా నీకు ఇచ్చేసేస్తాను, నా గొర్రెలు కానీ నా గాడిదలు కానీ నా సంపద కానీ ఇచ్చేస్తానని చెప్పినప్పుడు యోసేపు గారు కూడా అంతమంది కోపంతో వచ్చిన ఆయన కూడా ఈయన ఇట్లా జాలిగా మాట్లాడేవరకు అసలు ఆయన కూడా ఇద్దరు కూడా వాటేసుకుని ఏడ్చే సందర్భాలు పాత నిబంధనలో చాలా చాలా ఆకట్టుకునే సందర్భాలు ఉంటాయండి. ఇందాక ఉజ్జా గారి సందర్భం చెప్పారు కదా, ఆ సందర్భం కూడా చాలా బాగుంటుంది. మొత్తం పాఠం వింటే ఇంకా అది కూడా మనకి ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు. అక్కడి నుంచి విడిపించుకోవటానికి దేవుడు ఒక నాయకుడిని ఎన్నుకున్నాడండి. ఆయనే మోషే గారు. మోషే గారు కూడా చాలాసార్లు అంటారు, నేను నెత్తోడిని, నాకు మాటలు పలకటం చేత కాదు, నోటు మాన్యం గలవాడిని, నెత్తుంది నాకు, స్పష్టంగా నాకు మాటలు పలకటం చేత కాదు, నన్ను వదిలేసేయని దేవుడిని
చాలాసార్లు దేవుడు వదిలేసి బతిలాడుకుంటాడు. అయినా సరే నేను నీ నోటికి మీ అన్నని ఇస్తున్నాను, అహరోను ఇస్తున్నాను. అతను మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు చేసేది మొత్తం నువ్వు చేయాలని చెప్పేసి అహరోను గారిని, మోషే గారిని, అహరోను గారు కూడా చిన్నోడేం కాదండి, మనం ఎక్కువగా మోషే గారి గురించి వింటాం, కానీ అహరోను గారు కూడా చాలా పెద్ద ప్రవక్త అని చెప్పుకోవచ్చు. ఆయన కూడా ఆయన ఎవరు, లేవీలు అండి, వాళ్ళందరూ కూడా యాజకులు అనమాట. అహరోను గారు కూడా లేవీయుడు, అలాగే మోషే గారు కూడా లేవి గోత్రంలో పుట్టినవాడు అనమాట. ఇట్లాగా మనకు పాత నిబంధన ఎవరి ద్వారాగా ఇచ్చారంటే మోషే గారి ద్వారాగా. అందుకనే మోషే గారు అంటే దేవుడికి ఎంతో ఇష్టం. మోషే గారికి కూడా దేవుడు అంటే. ఇంకో విషయం ఏంటంటే మోషే గారు ఎన్ని సంవత్సరాల వయసులో దేవుని పనిలోకి వచ్చాడో తెలుసా? చెప్పగలుగుతారా? 80 సంవత్సరాల వయసులో వచ్చాడు. 80 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాలు, 40 సంవత్సరాల పాటు వాళ్ళని నడిపించుకుంటూ వచ్చాడండి. 80 సంవత్సరాల వయసు అంటే ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు నడవగలుగుతారండి అసలు? అప్పుడు వాళ్ళు తీసుకున్న ఆహారం మంచిది కాబట్టి 120 సంవత్సరాలు కూడా ఆయనకంట 120 సంవత్సరాలకైనా ఒక్క పన్ను కూడా ఊడిపోలేదంట, కంటి చూపు తగ్గలేదంట ఆయనకి 120 సంవత్సరాల వయసులో కూడా. అంత స్ట్రాంగ్గా ఉండేది అన్నమాట అప్పట్లో మనుషులు. ఇప్పుడులాగా మందుకూడు కాదు కదా, అప్పుడంతా మంచి ఆహారం అంట, మంచి ఆహారం తీసుకునేవాళ్ళు, బాగా ఉండేవాళ్ళు అన్నమాట. ఇట్లాగా పాత నిబంధన అనేది ఎవరి ద్వారా ఇచ్చాడంటే మోషే గారి ద్వారాగా ఇచ్చాడు. మరి వీళ్ళు వాగ్దానం ఇచ్చారుగా దేవుడికి, మేము ఏ పాపం చేయవు, నువ్వు చెప్పినట్టుగా చేస్తామన్నారుగా. మరి వాళ్ళు మాట మీద నిలబడ్డారో లేదో కొంతమంది ప్రవక్తలు చెప్పడం జరిగింది. అవి కొన్ని వచనాలు మనం చూద్దామండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం అండి. పాత నిబంధన హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6, 10, 11 వచనాలు చదవండి. నాలుగో అధ్యాయము 6వ వచనం అండి. 6, 10, 11 వచనాలు. నీవు జ్ఞానమును విసర్జించి ఉన్నావు గనక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించుతాను. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితివి కనుక నేను. ఎవరంట మర్చింది? ఇశ్రాయేలు గురించి చెబుతున్నాడండి ఇక్కడ హోషేయ గారు. దేవుని ధర్మశాస్త్రం అంటే ఎవరు ఇచ్చారండి మనకి? ఆ ధర్మశాస్త్రం వాళ్ళకే మోషే గారు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అండి, దాన్ని ధర్మశాస్త్రం అంటారు. 10వ అధ్యాయం 11వ వచనం కూడా చదవండి. నీ దేవుని ధర్మశాస్త్రం మర్చితివి గనక నేనును నీ కుమారులను మరుతున్నాను. కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేసిరు కనుక. వాళ్ళకి ఐశ్వర్యం పెరిగే వరకు, బాగా డబ్బులు వచ్చే వరకే ఆయన వదిలిపెట్టేశారంట. ఎవరో ఇశ్రాయేలీలు లేదా యూదులు. కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. జనులు పాపములో ఆహారముగా చేసుకుందరు గనక జనులు మరి అధికముగా పాపము చేయవాలని వారు కోరుదురు. కాబట్టి జనులకు ఎలాగో యాజకులను అలాగనే సంభవించును. వారి ప్రవర్తన బట్టి నేను వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేతును. వారు యెహోవాను లక్ష్య పెట్టడం మాని కనుక 10 చదువుతాను. వారు భోజనం చేసినను తృప్తి పొందకొందరు, వ్యభిచారం చేసినను అభివృద్ధి అందకొందరు. వ్యభిచార క్రియలు చేయడం చేత ద్రాక్షారసం పానం చేయడం, మందు తాగటం అంటే వ్యభిచారం చేయటం, వాళ్ళు చేసే పనులు అక్కడ రాపిస్తున్నారు చూసారా హోషేయ గారి ద్వారా. చేతను వారు మతి చెడిపోయింది అనమాట. మందు తాగిన వాడికి మైండ్ పని చేయదు. మద్యపానం చేతను వారు మతి చెడి. నా జనులు తాము పెట్టుకున్న కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజేయను. వ్యభిచార మనస్సు వారికి ద్రోవ తప్పింపగా వారు దేవుని విసర్జించి వ్యభిచరించుదురు. 12 కూడా అయిపోయింది. సరిపోద్దండి. ఇవన్నీ కూడా వాళ్ళు ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంటే దేవుడికి వ్యతిరేకంగా మందు తాగటం, వ్యభిచారం చేయటం కూడా చేస్తున్నారు. హోషేయ గారి ద్వారా చెప్పడం జరిగిందండి. ఇర్మియా గారి ద్వారా కూడా కొన్ని మాటలు రాయించాడండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం వచ్చేసేయండి, వచ్చినాలు ఎక్కువ ఉంటాయి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 30, 31, 29.
ఇర్మియా ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 30, 31, 29 వచ్చిన చదవండి. అది 29, 30, 31 చదవండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 30. అట్టి వాటిని చూచి ఆ, నేను శిక్షంపక ఇందున ఉమ్, అట్టి జనులకు ఉమ్, నేను ప్రతిదండన చేయకుందున ఉమ్, ఇదే యెహోవా వాక్కు. ఉమ్, ఘోరమైన భయంకార్యములు దేశములో జరుగుచున్నవి. ఉమ్, ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలుకుతారు. ఉమ్, యాజకులు ఉమ్, వారి పక్షమున ఏలుబడి చేస్తారు. ఉమ్, అలాగా ఉమ్, జరుగుట నా ప్రజలకు ఇష్టం. ఉమ్, దాని ఫలమును అందుటప్పుడు ఉమ్. మీరేమి చేయదురు. ఇవన్నీ కూడా వ్యతిరేకంగా చేస్తున్నారు అనుకుంటారు. ఎవరండి? ఇశ్రాయేలు లేదా యూదులు. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా అక్కడ ఏం చెప్పారండి మోషే గారితో? దేవుడి మాట మీరు వింటారంటే ఏమన్నారు? వింటామన్నారు. తర్వాత ఏం చేస్తున్నారంటే వాళ్ళు వ్యభిచారం చేయటం. యాజకులు కూడా సరిగ్గా కరెక్ట్గా ఉండలేదంట. యాజకులు అంటే ఎవరండి? ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాళ్ళు. వీళ్ళే కరెక్ట్గా ఉండకపోతే ఇంకెక్కడికి వచ్చే వాళ్ళు కరెక్ట్గా ఉంటారండి. వీళ్ళు కరెక్ట్గా ఉండలేదు, వాళ్ళు కరెక్ట్గా ఉండలేదు, వీళ్ళందరూ కూడా నేను శిక్షిస్తాను అని చెప్పడం జరిగిందనమాట. ఇంకా మనం చూడగలిగితే రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం 20 వచనం ఒకసారి చూడండి. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం 20 వచనం కూడా ఒకసారి చూడండి. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం 20 వచనం. అయితే యోధావారును ఇశ్రాయేలు వారును ఇద్దరు ఒకటేనా? వేరు వేరేనండి, ఇద్దరు గుర్తుపెట్టుకోండి. యోధావారును ఇశ్రాయేలు వారును సముద్రపు ధరణనున్న ఇసుక రేణులో విస్తారమైన సమూహంపై తినచు త్రాగచ్చు సంబరం పడుచు ఉండేది. తినటం అంట, తాగటం అంట, సంబరాలు పార్టీలు చేసుకోవటం అంట. దేవుడి మాట అంటే లెక్క లేకుండా పోయిందండి వీళ్ళకి. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు కానీ, ఇచ్చిన 10 ఆజ్ఞలు కానీ, 10 ఆజ్ఞలు చూడండి. నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, పరువాన్ని దేన్ని కూడా ఆశించకూడదు, వాళ్ళ మీద అబద్ధసాక్ష్యం చెప్పకూడదు. ఇవన్నీ కూడా వాళ్ళు మీరిపోయారండి. దేవుడు ఏదైతే 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ఈ ఆజ్ఞలన్నీ కూడా పోయేవరకే ఇక దేవునికి కోపం వచ్చిందండి. నేను వీళ్ళకి ఇచ్చిన ఈ యొక్క పాత నిబంధనలను మీరిపోతున్నారు అని చెప్పేసి ఆయనకు కోపం వచ్చి అప్పుడు క్రొత్త నిబంధనను తీసుకురావటం జరిగిందండి. పాత నిబంధన అనేది ఎవరికి ఇచ్చాడంటే ఇశ్రాయేలుకి లేదా యూదులకి ఇవ్వటం జరిగిందండి. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఏది ఫోర్స్లో ఉందంటే క్రొత్త నిబంధన అనేది ఫోర్స్లో ఉండటం జరిగిందండి. ఇంకో మాట కూడా మనం చూద్దామండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31, 32, 33 వచ్చిన కూడా ఒకసారి చదవండి. అక్కడ కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. వీళ్ళకి ఒక నిబంధన ఇస్తానని చెప్పాడు. ఏ నిబంధన ఇస్తారో అక్కడ కొంచెం క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31, 32, 33 వచ్చిన 31వ వచనం కూడా 31, 32, 33 వచ్చిన. వీళ్ళందరూ పాత నిబంధనలు ఎన్ని మీరే వరకు ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. ఇదిగో నేను ఇశ్రాయేలుతో యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు వచ్చుచున్నాను. అదిగో వీళ్ళకి క్రొత్త నిబంధన ఒకటి నేను చేస్తానని ఆ జనాలు వచ్చినాయని అప్పుడే చెప్పాడండి. ఎప్పుడు? ఇర్మియా గ్రంథంలోనే చెప్పాడు. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తుల నుండి వాటిని రప్పించుటకే నేను వారిని చెయ్యి పట్టుకుని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధన భంగము చేసి కొనిది. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలుతోను యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులోను నా ధర్మవిధి ఉంచవలను, వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనై ఉండును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూ యెహోవాను గురించి బోధన ఉండదు అని తమ పొరుగు వానికి కానీ తమ సోదరునికి కానీ ఉపదేశం చేయరు. నేను వారి దోషము సరిపోద్దండి. ఇక్కడ నేను దేవుడు ఒక మాట అన్నాడండి, మీరు అబ్జర్వ్ చేశారా? దేవుడు మన ఏంటంటే వాళ్ళకి ఇశ్రాయేలుకి పెనిమిటి ఏంటండి?
ఆయన దేవుడా పెనిమిటే? పెనిమిటి కదా, పెనిమిటి నైనాను పెనిమిటి అని చెబుతున్నాడు కదా. భర్త అంటే మనం అనుకునే భర్త కాదండి. ఆయన ఆయన వాళ్ళ మీద నేను యజమానుడిని అని అర్థం. వాళ్ళు నాకు లోబడి ఉండాలని అర్థం. ఇప్పుడు చాలా కుటుంబాల్లో కూడా భార్య ఎవరికి లోబడి ఉండాలండి? భర్త ఎవరికి లోబడి ఉండాలండి? యేసుక్రీస్తుల వారికి. సంఘానికి శిరస్సు ఎవరండి? యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారు ఎవరికి లోబడి ఉన్నాడండి? తండ్రి అయిన దేవునికి లోబడి ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. భార్య భర్తకు లోబడకుండా నాకు సమాన హక్కు కావాలి అని చెప్పేసేసి ఎప్పుడైనా సరే లోబడి ఉండటం అనేది తప్పు విషయం కాదండి. లోబడితే కనుక ఎదుటి మనిషిని ఎంత ప్రేమిస్తారంటే అంత ప్రేమిస్తారండి. లోబడకుండా ప్రతిదానికి తలకాయ ఎగరేస్తే ఏమైతే మనం కళ్ళ ముందు కొన్ని సంవత్సరాలు మనం చూస్తూ ఉన్నాం కదా, శాంతి సమాధానం అనేది ఉండదండి. భార్యాభర్తలు కనుక సమాధానంగా లేకపోతే ఆ కుటుంబం ఎలా ఉంటుందండి? బాగుంటుందా? బాగోదండి. అలాగే ఇక్కడ పెనిమిటి అనేది ఏంటంటే లోబడి, మీరు నాకు లోబడి ఉండాలని పెనిమిటి అన్నాడు దేవుడు. ఇక్కడ అదేదో మీ భర్తనని కాదా, అక్కడ మీరు నాకు లోబడి ఉంటే నేను చెప్పినట్టుగా చేస్తే మీరు మిమ్మల్ని ప్రేమిస్తానని చెప్పాడు. కానీ ఈ ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారట? ఆయనకు లోబడి ఉంటున్నారా లేకపోతే ఎదురు తిరిగినట్టుగా కనిపిస్తుందంటే ఎదురు తిరిగినట్టుగానే ఇవన్నీ కూడా పాపం చేయటం మొదలుపెట్టారండి. నేను నీకు పెనిమిటిని అయితే మీరు నాకు లోబడి ఉండాలి కదా. తర్వాత దేవుడేనండి, దేవుడే పెనిమిటిగా ఇక్కడ ఈ సందర్భంలో ఇలా వ్రాయించడం జరిగిందనమాట. అదే బయట మనం చూస్తున్న సమాజంలో కూడా భార్య భర్తకు లోబడి ఉండాలి, భర్త యేసుక్రీస్తు వారికి లోబడి ఉండాలి, యేసుక్రీస్తుల వారు తండ్రి అయిన దేవునికి లోబడి ఉన్నాడండి. ఇలాగా ఈ సిస్టమ్ అనేది ఈ లింక్ కరెక్ట్గా వెళ్తేనే భక్తి జీవితం కానీ కుటుంబ జీవితాలు కానీ కరెక్ట్గా ఉంటాయి. లేకపోతే కుటుంబాలు అవతలోడి మీద కూడా డిపెండ్ అయ్యండి అన్ని విషయాల్లో. అది భర్త అంటే ఇక అది పెద్దలు చేసిన పెళ్ళిళ్ళు ఒకరికొకరు ఇష్టపడి ఉంటేనే అది కుదిరిద్ది. ఏదో ఈ లవ్ మ్యారేజ్లు, పువ్వు మ్యారేజ్లు ఇవన్నీ వేస్ట్ అసలు ఈ రోజుల్లో. పెద్దలు చేసినవి కూడా భార్య భర్తలు కనుక ఇష్టపడే చేసుకున్నారు. ఇప్పుడు పెళ్ళి అనేది కళ్ళు మూసుకొని ఏదో చేసుకోరుగా. ఇప్పుడు పెద్దోళ్ళు చేశారంటే అటోళ్ళని ఇటోళ్ళని కుటుంబాలు చూసి చేస్తారు, చూడకుండా ఏం చేయరు కదా. అది ఒక పవిత్రమైన బంధం భార్య భర్తలు అనేది. ఎవరు పడితే వాళ్ళని పెళ్లి చేసుకున్నంత మాత్రాన్ని పెళ్ళి అయింది అనుకుంటే అది జస్ట్ పలుపుతాడు లేక మెడలో కనబడుద్ది. కానీ అదే అర్థం చేసుకోకుండా ఉన్నట్టయితే ఏమైందంటే ఆ కుటుంబం అనేది విడిపోవటం జరుగుతుంది అనమాట. అది ఇప్పుడు పెద్దలు చేసిన రికార్డ్ అవుతుంది. కాబట్టి అట్లా ఉంటారు కాబట్టి అవి మనం పట్టించుకోకూడదు. అందుకని మన బైబిల్ ఏం చెబుతుందో అదే మనం చేసుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడ తండ్రి దేవుడు ఏం చెబుతున్నాడంటే ఇశ్రాయేలు గురించి మీరు లోబడి ఉండాలి నాకు అని చెబుతున్నాడు. కానీ వీళ్ళు లోబడి ఉండకపోవటం వల్ల ఏం చేసింటే మనకి ఒక క్రొత్త నిబంధన ఇవ్వటం జరిగింది. వీళ్ళు చెప్పిన మాట వింటలేదు కాబట్టి ఇక ఇశ్రాయేలుకి ఇచ్చిన నిబంధనలు వంటిది కాదు. ఇక ఈ క్రొత్త నిబంధన అనేది ఎల్లప్పుడూ కూడా నిలబడేటట్టుగా ఇవ్వటం జరిగింది. క్రొత్త నిబంధన ఎప్పుడు ఇచ్చాడు ఆయన చెప్పగలుగుతారా? ఎవరి ద్వారా ఇచ్చాడు అంటే యేసుక్రీస్తు వారి ద్వారా ఇవ్వటం జరిగిందండి. ఆ విషయాలు కొన్ని మనం తెలుసుకుందాము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం 27, 28 వచనాలు చదవండి. ఇప్పుడు కొత్త నిబంధన మనకి దేవుడు ఎప్పుడు ఇచ్చాడు అనేది ఇక్కడ రాయటం జరుగుతుందండి. ఇప్పటి వరకు మనకి పాత నిబంధన గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు క్రొత్త నిబంధన ఎప్పుడు ఇచ్చాడు, ఇది ఎవరికి అప్లై అవుతుంది, అందరికీ అప్లై అవుతుందా లేకపోతే ఎవరెవరికి అప్లై అవుతుంది అనేది కూడా ఆ విషయాన్ని తెలుసుకుందామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. చదవాలి. మత్తయి 26:26. వారు భోజనం చేయుచుండగా ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను.
ఇక్కడ ఫుట్నోట్లో ఏముందో చూడండి. క్రొత్త నిబంధన ఎస్, ఫుట్నోట్లో ఏముందండి? క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు వారి ద్వారాగా దేవుడు మనకి క్రొత్త నిబంధనను లేదా క్రొత్త ఒప్పందాన్ని, క్రొత్త చట్టాన్ని మనకి ఇవ్వటం జరిగింది. క్రొత్త నిబంధన ఏంటండి? యేసుక్రీస్తు వారి యొక్క శరీరము, రక్తమే మనకి క్రొత్త నిబంధనకి సాదృశ్యంగా కనిపిస్తుందండి. యేసుక్రీస్తుల వారు ఒక రొట్టెను విరిచి ఆ శిష్యులకి ఇచ్చి ఇదే క్రొత్త నిబంధన అని చెప్పడం జరిగిందండి. ఈ క్రొత్త నిబంధన అనేది మత్తయి సువార్తలో స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఒక్కొక్కటి కూడా ఆయన మన అక్కడి నుంచి ఈ యొక్క క్రొత్త నిబంధన పాటించమని చెప్పడం జరిగిందండి. క్రొత్త నిబంధన ఎవరి ద్వారా ఇచ్చారండి? యేసుక్రీస్తు వారి ద్వారా ఇవ్వటం జరిగింది. పాత నిబంధన ఎవరి ద్వారా ఇచ్చాడండి? ధర్మశాస్త్రాన్ని మోషే గారి ద్వారా ఇచ్చాడు. ఇందాక ఇప్పుడే కదా మనం చెప్పుకుంది. పాత నిబంధన మోషే గారి ద్వారా ఇచ్చాడు. క్రొత్త నిబంధన యేసుక్రీస్తు వారి ద్వారా ఇవ్వటం జరిగింది. ఇంకా మనం చూడగలిగితే రోమా పత్రిక 3:23 ఒకసారి చదవండి. రోమా 3:23. అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసి, కొందరనా పాపం చేసింది? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు అందరూ పాపం చేసినప్పుడు మరి యేసు రక్తము ఎవరెవరికి కావాలండి? అందరికీ కావాలా, కొందరికి కావాలా? అందరికీ కూడా యేసు రక్తం అనేది కావాలి. యేసు రక్తంలో కడగబడాలి. అదే అనమాట. అని కడగబడటం అంటే ఏంటండి? అందరూ కూడా పాపం చేశారు కాబట్టి అందరూ కూడా బాప్తిస్మం పొందాలి అని దానికి అర్థం. అర్థమైందండి? అందరూ పాపం చేసినప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే యేసు రక్తము. యేసు రక్తం ద్వారానే మనకు క్రొత్త నిబంధన ఇవ్వటం జరిగింది కదా. ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వాళ్ళు యేసు రక్తంలో కడగబడుతున్నారో ఆ రోజు వరకు ఎన్ని పాపాలు అయితే చేశారో అవన్నీ కూడా యేసు రక్తంలో కడగబడుతున్నాయి. ఇప్పుడు మనకు జ్వరం తగ్గాలంటే ఏ టాబ్లెట్ వేసుకోవాలండి? పారాసిటమాల్, డోలో 650 వేసుకోవాలి. అలాగే పాపం పోవాలంటే ఒక్క మందు ఉందండి ప్రపంచంలో. ఏంటండి ఆ మందు? యేసు రక్తము. ఆ యేసు రక్తంలో కడగబడితేనే మన యొక్క పాపాలు అనేది పోతాయని కొత్త నిబంధన ద్వారా దేవుడు రాయించడం జరిగిందండి. ఇంకా మనం చూడగలిగితే లోకాసువార్త 22:20 ఒకసారి చూడండి. లోకాసువార్త 22:20 అండి. లోకాసువార్త 22:20 అండి. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన ఆయన కొత్త నిబంధన. అదిగో ఆయన యొక్క రక్తమే క్రొత్త నిబంధన అనమాట. క్రొత్త నిబంధనకు సాదృశ్యం ఏంటండి? యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అండి. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చేత మనకి ఈ క్రొత్త నిబంధన అనేది ఇవ్వటం జరిగింది. మనం ప్రతి నెల కూడా మరి బలారాధన తీసుకునేటప్పుడు ఒక వచనం చదువుకుంటాం. అదేంటి చెప్పండి? తీయండి ఒకసారి, అది కూడా చదువుకుందాం. 1 కొరింథీ 11:23-27 వరకు ఒకసారి చదవండి. అక్కడ క్రొత్త నిబంధనకి సాదృశ్యం అక్కడ కూడా ఉంటుంది. 1 కొరింథీ 11:23-27 వరకు అండి. 23-27 వరకు. నేను మీకు అప్పగింపబడినని ప్రభు వలన పొందుతుని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకమే నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంలో ప్రజలించదు. అదండి క్రొత్త నిబంధన సాదృశ్యం ఏంటంటే ప్రభు యొక్క శరీరము, ఆయన యొక్క రక్తం ద్వారా మనకు క్రొత్త నిబంధన ఇవ్వటం అనేది జరిగింది. పాత నిబంధన మాటల ద్వారా కానీ ఇవ్వటం జరిగింది. కానీ ఈ క్రొత్త నిబంధన అనేది చాలా 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 వెరీ 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 పవర్ఫుల్ అండి.
పాత నిబంధన దేని ద్వారా ఇచ్చాడండి? మాటల ద్వారా ఇవ్వటం జరిగింది. ఆ రాతి పలకల మీద రాసినటువంటి 10 ఆజ్ఞలు ప్లస్ ధర్మశాస్త్రం రాయించడం జరిగింది మోషే గారి ద్వారాగా. అది నోటి మాటల ద్వారాగానే జరిగింది. కానీ ఈ క్రొత్త నిబంధన అనేది ఒకే ఒక్క మరి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు యొక్క రక్తం చేత ఇవ్వటం జరిగింది. చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ యొక్క క్రొత్త నిబంధన అనేది చాలా చాలా పవర్ఫుల్. కాబట్టి ఆయన యొక్క రక్తంతో, ఆ రక్తం చిందించిన దాన్ని బట్టి మనకి ఈ యొక్క క్రొత్త నిబంధన అనేది రావటం జరిగిందండి. అందుకనే మరి పాత నిబంధన పవర్ఫుల్లా, క్రొత్త నిబంధన పవర్ఫుల్ అంటే ఏది పవర్ఫుల్ అండి? క్రొత్త నిబంధన చాలా పవర్ఫుల్. ప్లస్ మనం ఆచరించవలసింది కూడా క్రొత్త నిబంధన. ఎందుకంటే మనం ఇశ్రాయేలీయులం కాదు, యూదులం కాదండి. మనం ఎవరండి? క్రైస్తవులం. భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులం, క్రీస్తుని అంగీకరించిన వారం. అంతమంది మన పూర్వీకులు ఎవరండి? హైందవులు అంటే హిందువులు. కానీ ఇప్పుడు మనము క్రైస్తవులు అయ్యామండి. క్రీస్తు రక్తం చేత కడగబడిన మనమందరం కూడా క్రైస్తవులంగా అయ్యాము. ఇంకా మనం చూడగలిగితే అపొస్తలుల కార్యము 3:15 వచ్చిన ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యము 3:15 వచ్చాను. అపొస్తలుల కార్యము 3:15 వచ్చిన ఒకసారి చూడండి. అందరికీ కూడా ఒకే నిబంధన చెప్పడం జరిగింది అక్కడ. మీరు జీవాధిపతిని చంపిరి. ఎవరండి చంపింది? ఇశ్రాయేలు లేదా యూదులు అన్నమాట. మీకు ఎవరు కావాలంటే వాళ్ళు ఎవరు కోరుకున్నారండి ఆ రోజున? బరబ్బా కావాలా, క్రీస్తు కావాలంటే వాళ్ళు ఏమన్నారండి? బరబ్బా కావాలన్నారు. అందుకని అంటున్నాడు అనమాట ఇక్కడ లోకగారు రాస్తూ అపొస్తలుల కార్యము, మీరు జీవాధిపతిని చంపిరి ఆయన చూసి అట్లా మాట్లాడుతున్నాడు ఆయన. అపొస్తలుల కార్యం రాసింది ఎవరండి? లోకగారండి. ఇక్కడ మాట్లాడేది మాత్రం పౌలు గారు, కానీ ఈ గ్రంథం రాసింది మాత్రం లోక గారు రాశారు. చాలామంది పౌలు గారు అనుకుంటారు. కాదండి, లోక గారు 2 పుస్తకాలు రాశారండి. ఏమేమి పుస్తకాలు రాశారు? ఎస్, లోకసువార్త, అపొస్తలుల కార్యం. చాలా చాలా పవర్ఫుల్గా ఉంటాయండి ఈ 2 గ్రంథాలు కూడా. లోకసువార్త కానీ అపొస్తలుల కార్యం కానీ చాలా డెప్త్గా రాశాడు ఆయన. ఆయన చరిత్రకారుడు అండి. లోక గారు ఎవరో కాదు, ఆయన చరిత్రకారుడు. చరిత్ర గురించి రాసేటువంటి వ్యక్తి అనమాట ఆయన. అందుకని శిష్యుడు కాదు ఆయన, చరిత్రకారుడు. వైద్యుడే లోక డాక్టర్ గారు ఆయన. డాక్టర్ ప్లస్ చరిత్రకారుడు 2 కూడా. వైద్యం కూడా చిన్న డాక్టర్ కాదు, ఆర్పి డాక్టర్ కాదండి. అప్పట్లో చాలా పెద్ద డాక్టర్ అంట ఆయన. ఇక్కడ ఇప్పుడు చదవండి అపొస్తలుల కార్యం 3:15. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. మీరు జీవాధిపతిని చంపితిరి, అందుకు మేము సాక్షులం అన్నారు. సాక్షులు అక్కడ మరి అపొస్తలులు అందరూ ఉన్నారు కదండి. సాక్షులు ఎవరంట? అపొస్తలులు అండి. అపొస్తలులు అందరూ చూసారా ఆయన్ని సిలువ వేయటం? చూసారండి. అందుకని మేము సాక్షులమా అని చెప్తున్నారనమాట వాళ్ళు. ఇంకా మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 8:9, 10, 11, 12 వేసిన ఒకసారి చదవండి. హెబ్రీ పత్రిక 8 హెబ్రీ 8, 9, 10, 11, 12 మాటలో రికార్డు అవుతుంది. హెబ్రీ 8 నుంచి 8 నుంచి 12. నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలకు రప్పించుటకై నేను ఐగుప్తులో నుండి వారిని చేపట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారికి అలక్ష్యం చేస్తున్నాను ప్రభు చెప్పుచున్నాడు. ఆ తర్వాత దినములైన తర్వాత ఇశ్రాయేలు వారిలో నేను చేయబో నిబంధన ఏదనగా వారి హృదయం మీద వారి మనసులో నా ధర్మ విధులను ఉంచేదాను, వారి హృదయం మీద వాటిని రాయదును, నేను వారికి దేవుడై ఉందును, వారు నాకు ప్రజలై ఉందును. అదైపోయింది.
12 వరకు అని చెప్పారు. వారిలో ఎవడను ప్రభువును తెలుసుకొనడని తన పట్టణస్థులైన తన సహోదరునికైన ఉపదేశం చేయదు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకున్నారు. నేను వారి దోషముల విషయమే దయగలిగి వారి పాపము లేఖను నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అయిపోయింది. కొత్త నిబంధన గురించి ఏం చెబుతున్నాను నేను, ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి నిబంధన కాదు ఇది క్రొత్త నిబంధన. అప్పుడు నేను వాళ్ళకి ఇశ్రాయేలుకి పాత నిబంధన ఇచ్చాను. ఈ క్రొత్త నిబంధన అనేది మళ్ళీ మార్చడం అనేది ఉండదు. ఇది స్థిరమైనది, వాళ్ళ యొక్క మనసుల్లో ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా క్రొత్త నిబంధన అనేది మనసులో ఉంచుకోవాలని దేవుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు చదివినట్టు వచ్చిన భావం అదే అనమాట. మీరు ఈ కొత్త నిబంధన మారవటం అనేది, పాత నిబంధన అనేది మార్చేసి అది కొట్టివేసి యేసుక్రీస్తు వాళ్ళు దాన్ని కొట్టివేసి క్రొత్త నిబంధన స్థాపించాడు అనమాట. ఈ క్రొత్త నిబంధన అనేది అందరికీ కూడా ఇప్పుడు ఎవరికైనా సరే ఏది అప్లై అవుతుందంటే క్రొత్త నిబంధనే. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఉన్న వాళ్ళకైనా సరే, ఇంకెవరికైనా, నీకైనా, నాకైనా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడికి, ఇప్పుడు యూదులు ఇశ్రాయేల్ ఎవరు లేరని అందరూ కూడా క్రైస్తవులు అయిపోయారు. దాన్ని కొట్టివేసి క్రీస్తు ద్వారా మనకు క్రొత్త నిబంధన ఇచ్చాడు. అందరూ కూడా ఇప్పుడు క్రొత్త నిబంధనలోనికి రావాలి. ఈ యొక్క వాక్యం మీరు ఎక్కడ ఉంచుకోవాలని చెప్పాడండి? హృదయంలో ఉంచుకోవాలంట. హృదయంలో ఉంచుకుంటే మర్చిపోవాలి. అందుకనే వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి మీరని, హృదయంలోనే మీరు ఈ యొక్క క్రైస్తవులని మీరు అందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలని చెప్పడం జరుగుతుంది. అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ ఈ యొక్క ఉత్తరాన్ని ఈ మాట చెప్పడం జరిగిందండి. ఇంకా చివరిగా 2 వచనాలు చదువుకొని ముగించేసుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9 ఒకసారి చూడండి. 1 కొరింథీ 1:9 ఒకసారి చూడండి. 1 కొరింథీ 1:9 1 కొరింథీ 1:9 అండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమును మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అదండి, మనల్ని పిలిచింది ఎవరండి? తండ్రిని దేవుడు మనందరం కూడా పిలిచాడు. భారతదేశంలో ఉన్న వాళ్ళని కూడా దేవుడు పిలిచాడండి. అందరిని ఎలా పిలిచాడండి ఆయన? దేవుడు మనల్ని పిలిచాడన్నారు కదా, ఎలా పిలిచాడండి చెప్పగలుగుతారా? ఎప్పుడు పిలిచాడు మనల్ని? శిష్యులలో ఒకళ్ళకి భారతదేశంలో వచ్చారు కదా, వాక్యం ద్వారా పిలిచాడు. మన అందరిని కూడా వాక్యం ద్వారా మనకి ఇచ్చిన గ్రంథాన్ని బట్టి పిలిచాడు అనమాట. అందరికీ కూడా యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతే ఏం చెప్పాడు? సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి అని చెప్పడం జరిగింది. అలాగే దేవుడు కూడా మనందరం కూడా ఈ దేశంలో ఉన్న భారతదేశంలో ఉన్న వాళ్ళని కూడా వాక్యం ద్వారాగా పిలిచాడండి. అలాగే మనకు వాక్యం తెలియటానికి ప్రభు యొక్క శిష్యుడైన తోమా గారు భారతదేశానికి రావడం జరిగిందండి. కాబట్టి దేవుడు మనందరూ కూడా పిలిచాడండి. మనలందరిని కూడా పిలవటం జరిగింది. చాలామంది నన్ను ఆ ఊళ్ళో ఉండి పిలిచాడు, ఈ ఊళ్ళో ఉండి పిలిచాడు, అక్కడికి వెళ్ళమని చెప్పాడు, ఇక్కడికి వెళ్ళమని చెప్పాడని ఇప్పుడు అలాగే చెప్పట్లేదండి. వాక్యం అలాగే పిలుస్తున్నాడండి. కొంతమంది ఏంటంటే దేవుడు నన్ను పిలిచాడండి సేవకు అంటారు. ఎలా పిలిచాడంటే నాకు ఒక రోజున కల్లోకి వచ్చి చెప్పాడండి అంటాడు. కల్లోకి వచ్చి చెప్పాలి అవన్నీ కూడా ఇప్పుడు లేవండి. అప్పట్లోనే మొదటి శతాబ్దంలో అప్పుడు అంతకుముందు ప్రవక్తల ద్వారా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వాక్యం ద్వారాగా పిలుస్తున్నాడు. వాక్యం ఎవరైతే వింటున్నారో విని మన కొరకు యేసుక్రీస్తు వారు చనిపోయాడు, మనందరం కూడా నిత్య జీవంలోకి వెళ్ళాలి. మనం అందరం నిత్య జీవానికి కావాలంటే ఒకే ఒక రక్తం ద్వారా మనం నిత్య జీవానికి వెళ్తామంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారని తెలుసుకోవాలి. తెలుసుకొని ఆయన పాటిస్తే మనందరం కూడా ఆయన పిలిచినట్లెక్కే. చివరిగా నేను ఒక మాట చదివి ముగించేస్తానండి. ఆదికాండము 3:15 ఈ ఒక్క వచనం చదువుకొని ముగించేసుకుందాం. ఆదికాండము 3:15 ఆదికాండము 3:15 యేసుక్రీస్తు వారు నీకును స్త్రీకిని స్త్రీ నీకు ఎవరు స్త్రీ ఎవరండి? చదవండి. నీ సంతానమును ఆ సంతానమునకు వైరము కలుగు చేస్తున్నాను.
అది నేను తల మీద కొట్టును నీవు దాన్ని అదే అంటే ఎవరండి ఫుట్ నోట్లో? ఆయన. ఆయన అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అంటే ఎక్కడ కొడతాడంట అపవాదిని? అపవాది గురించి అండి ఇది మాట్లాడేది ఇక్కడ. తల మడి మీద కొడతాడంట. యేసుక్రీస్తు వారు అంటే ఆయన నిన్ను ఎక్కడ చితక దొక్కుతాడని చెప్పాడండి? తల చితక దొక్కుతాడండి. అపవాది యొక్క తల చితక దొక్కింది ఎవరండి? మరణములను విరిసింది ఎవరండి? యేసుక్రీస్తు వారు. చనిపోయి తిరిగి లేచింది ఎవరండి? యేసుక్రీస్తు వారే. కాబట్టి ఇప్పుడు చదవండి, క్లారిటీగా అర్థమైంది. మరియు నీకును స్త్రీకి నీ సంతానముకును ఆమె సంతానముకును వైరం కలుగు చేస్తాను, అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. అదండి యేసుక్రీస్తు వారికి అపవాదికి ఆది కాండంలోనే చూసారా ఆయన అన్నాడు. యేసుక్రీస్తు వారు వస్త్రాలను అప్పుడే ఆది కాండంలోనే రాయించడం జరిగింది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు వారి ద్వారా మనకేమొచ్చిందంటే క్రొత్త నిబంధన రావటం జరిగిందండి. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మనకి క్రొత్త నిబంధన అవటం జరిగింది. ఇప్పుడు మా ప్రశ్న ఏంటండి, క్రైస్తవులు క్రొత్త నిబంధన ఎందుకు పంచుతున్నారు అంటే మనందరూ కూడా అప్లై అయ్యేది ఏంటంటే ఇప్పుడు క్రొత్త నిబంధన కాబట్టి క్రొత్త నిబంధన అందుకని పంచుతున్నారు. సరే మీకు ఇంకొక డౌట్ రావచ్చు, మరి మన పాత నిబంధన కూడా చదువుతున్నాం కదా, ఎందుకు చదువుతున్నాం? సమాధానం చెప్పగలుగుతారండి ఎవరన్నా? మరి క్రొత్త నిబంధన మనం పంచాలి, మనం పాటించాలి, కానీ మరి పాత నిబంధన ఎందుకు చదువుతున్నాం? అవి చేయకూడదు కొన్ని పనులు అని తెలుసుకోవడానికి. కొన్ని విషయాలు దీనికి లింక్ ఉంటాయి కదా. ఎస్, పాత నిబంధనలో ఉన్న విషయాలు చాలా విషయాలు క్రొత్త నిబంధనలో ఉంటాయి. పాత నిబంధనలు చదవకుండా మనం కొత్త నిబంధనలు డైరెక్ట్గా వచ్చేసామనుకోండి మనకు అర్థం కాదు. అందుకని అది చదువుకొని ఇక్కడికి వస్తే మనకి బైబిల్ అనేది పూర్తిగా అర్థం అవుతుంది. అందుకని పాత నిబంధన చదువుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి ఇశ్రాయేలుకి ఒక నిబంధనేనండి, వాళ్ళకి పాత నిబంధన మాత్రమే చదువుకున్నాడు. ఇప్పుడు మనకి క్రైస్తవులైన మనకి రెండు కూడా చదవాలండి, రెండు చదవాలి. రెండు చదివే బాధ్యత మన మీద పెట్టాడు దేవుడు. పాతది చదువుకోవాలి, అక్కడ వాళ్ళు చేసిన తప్పులు మీరు చేయకుండా క్రొత్త నిబంధనలో యేసు రక్తం చేత కడగబడ్డాం కాబట్టి ఇది కూడా మనకి ఇదే మనకి అప్లై అవుతుంది కాబట్టి యేసు రక్తము. అందుకనే క్రొత్త నిబంధన ఎందుకు ఎక్కువగా పంచుతున్నారంటే మనకి కొత్త నిబంధన అప్లై అవుతుంది కాబట్టి ఈ యొక్క క్రొత్త నిబంధన ఎక్కువగా పంచడం జరిగింది. అర్థమైందండి పాఠం? పాత నిబంధనకి కొత్త నిబంధనకి వేరియేషన్ అది. పాత నిబంధన అయితే నోటి మాట ద్వారా ఇవ్వటం జరిగింది. క్రొత్త నిబంధన ఒక అద్భుతమైన మరి ఒక మహానుభావుడి యొక్క రక్తం చేత మనకి ఈ క్రొత్త నిబంధన అనేది ఇవ్వటం. ఆయన యొక్క రక్తం, ఆయన యొక్క మాంసము ద్వారాగా మరి ఆయన కల్వరి శిలువలో చిందించిన యొక్క రక్తాన్ని బట్టి మనకి క్రొత్త నిబంధన రావటం జరిగింది. అందుకని అమూల్యమైన రక్తం అన్నమాట, అమూల్యమైన గ్రంథము క్రొత్త నిబంధన అని మనం తెలుసుకొని క్రొత్త నిబంధన చదువుకోవాలి. అలాగే కొత్త నిబంధన చదువుకొని కొత్త నిబంధనలోకి వస్తే అప్పుడు రెండు కూడా మనకు అర్థమవుతాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం అందరూ కూడా గమనించాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని గుర్తు చేసుకుందామండి. ప్రేమ నమ్మకం మా తండ్రికి సూచిస్తుంది. నేను ఇప్పటివరకు నీ పిల్లలకు ఈ మాటలు చెప్పాను తండ్రి. పాత నిబంధన కొత్త నిబంధన వేరియేషన్స్ అనేది మేము తెలుసుకున్నాం తండ్రి. నాయన మాకు క్రొత్త నిబంధన ఇచ్చారు తండ్రి. నాయన క్రొత్త నిబంధనలో ప్రభు యొక్క శిలువ త్యాగాన్నే మాకు మరి తెలుసుకొని ఆ యొక్క త్యాగాన్ని బట్టి మేము జీవించి మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని ఇంకా కొద్దిమందికైనా సరే మీ యొక్క మాట చెప్పి వీళ్ళు వాళ్ళు వెసులుబాటును కలగజేయమని, అలాగే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ చల్లగా కచ్చి కాపాడమని, వారందరినీ కూడా కృపతనైనా నింపమని, అలాగే నన్ను నా కుటుంబాన్ని మా సంఘాన్ని కూడా నేను జ్ఞాపకం చేసుకోమని, ఎక్కడైతే నీ యొక్క పిల్లలు ఆరాధన చేస్తున్నారో వారందరూ కూడా మీరే తోడుకుని నడిపించని, సమస్త మహిమగంధ ప్రభువును మీరే పొందుకోమని బ్రతనాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు స్థితిగల నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం మనకి లోకంలో ఉన్న సకల పరిస్థితులకు అనుగ్రహించే బిడ్డలకు సదాకాలం తోడుకుని నడిపించింది గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.